ఇప్పుడు వరకు ప్రిమిటివ్ డేటా టైప్స్ డిస్కస్ చేశాను కదా. సో ఇంకా మిగిలిన రిఫరెన్స్ డేటా టైప్స్. సో రిఫరెన్స్ డేటా టైప్స్ ఏంటి అంటే, సో ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్ని రిఫరెన్స్ డేటా టైప్స్ అంటారు, వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. సో ఇంత డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రిమిటివ్ డేటా టైప్స్లో నేను చెప్పాను ఓన్లీ వన్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం, ఏదో ఒక స్ట్రింగ్, ఒక నెంబరా, లేకపోతే ఇలా ఒక అన్డిఫైన్డ్ బులియన్ నల్ అనేసి, అంటే ఇవే స్టోర్ చేసుకుంటాం, ఒక సింగిల్ వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తున్నాం, వేర్ నేమ్ ఈక్వల్ టు, సో నేమ్ ఈక్వల్ టు అనేసి జయంత్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నాకేంటి అంటే, నా కంప్లీట్ డీటెయిల్స్ నేను డిక్లేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేమ్ ఈక్వల్ టు జయంత్, తర్వాత వేర్ ఏజ్ ఈక్వల్ టు 27, నెక్స్ట్ వేర్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అని పెడుతున్నా. సో ఇలా నేను ఏం చేశానంటే, ప్రతి ఒక్కటి నాకు డిక్లేర్ చేయాలి అంటే ప్రతిసారి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి నేను ఇలా డిక్లేర్ చేస్తున్నా ప్రతి ఒక్కటి. కానీ నాకు ఈ వేరియబుల్కి ఏం సంబంధం లేదు, ప్రతి ఒక్కటి నేను డిక్లేర్ చేస్తున్నా. ఒక కంప్లీట్ నా డీటెయిల్స్ డిక్లేర్ చేసుకోవాలి అంటే, సో ఈ డేటా టైప్స్ అనేది సరిపోదు, ఇది సింగిల్ వాల్యూ, ప్రతిదానికి ఒక సింగిల్ వాల్యూ ఇస్తాం మనం అంతే. ఓకేనా, మొత్తం ఇవ్వలేం కదా. సో అందుకని ఏంటంటే మనకి రిఫరెన్స్ డేటా టైప్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో రిఫరెన్స్ డేటా టైప్స్ ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వాల్యూస్ ఎలా అంటే, సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ అనమాట. సో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ గురించి కంప్లీట్గా తెలియాలి. ఆబ్జెక్ట్ ఎలా, ఏంటి ఆబ్జెక్ట్ అంటే, సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్, ఇప్పటి నుంచి వేర్ వాడద్దు, ఓన్లీ లెట్ వాడదాం. ఓకేనా. సో లెట్ మై డీటెయిల్స్ అని ఇస్తున్నాను. సో మై డీటెయిల్స్ అని ఈక్వల్ టు, సో న్యూ కాదు. సో జావా స్క్రిప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి న్యూగా కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ న్యూ కాకుండా ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయడానికి మనకి ఈజీ వే ఏంటంటే ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటారు అనమాట. ఓకేనా. సో ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే జస్ట్ కర్లీ బ్రేసెస్ ఇస్తాం మనం, ఫ్లవర్ బ్రేసెస్. ఓకే, ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చి దాని లోపల మనం, సో ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చి దాని లోపల మనం డిక్లేర్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ లోపల ఏంటంటే ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం ఫస్ట్ నేమ్ బలన్, సో ఇది జయంత్. ఓకే, సో కామా పెట్టేసేసి నెక్స్ట్ లాస్ట్ నేమ్, ఓకే, నెక్స్ట్ ఏజ్, సో నెంబర్, ఇలా. సో ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఒక ఆబ్జెక్ట్ అసైన్ చేస్తున్నాం. ఓకేనా. సో ఒక ఆబ్జెక్ట్ అసైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ లోపల నా డీటెయిల్స్ ఇచ్చుకుంటాను అనమాట నేను. ఓకేనా. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తున్నా. అయితే సో ఇప్పుడు నా కన్సోల్లో ప్రింట్ చేయాలి నేను. ఓకేనా. కన్సోల్ లోపల నాకు ఫస్ట్ నేమ్ అనేది, ఇప్పుడు మామూలుగా వేర్ ఫస్ట్ నేమ్ ఇస్తే మనం కన్సోల్ ఎలా ప్రింట్ చేస్తాం, కన్సోల్ డాట్ లాగా ఫస్ట్ నేమ్. అయితే ఆబ్జెక్ట్ లోపల ఫస్ట్ నేమ్ని యాక్సెస్ చేయాలి. సో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేస్తారు. సో ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని దీన్ని కీ వాల్యూ అంటారు, దీన్ని కీ అంటారు, దీని వాల్యూ అంటారు. ఓకేనా. ఇది కీ, ఇది వాల్యూ, కీ వాల్యూ పేర్స్ అంటారు ఆబ్జెక్ట్స్ని. సో ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మై డీటెయిల్స్. ఓకే, ఇండెక్స్ డాట్ HTML రన్ చేస్తే ఇక్కడ చూడు ఎలా వచ్చిందో కన్సోల్. అర్థం కాకపోతే అసలు అర్థం కావు. చూడు కన్సోల్ డాట్ లాగ్ పెడితే, సో ఇక్కడ చూడు ఆబ్జెక్ట్ మనకి ఎలా వచ్చిందో. సో ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూ పేర్స్గా ప్రింట్ అవుతుంది ఇక్కడ కూడా. సో దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు నువ్వు. ఓకే, ఇప్పుడు నేను రాను, నువ్వు ఆబ్జెక్ట్ రాస్తావు. ఇంతసేపు నేను చెప్పాను రాయరా, ఒప్పుకుంటుంది, విన్నావు నేను రాయ్, ఆపేస్తున్నా రికార్డింగ్ ఆఫ్. ఇక్కడ రాయ్.
రాయగలుగుతాను ఆబ్జెక్ట్. అందుకే నేను క్లియర్గా చూడాలి. అసలు ఫస్ట్ నువ్వు అక్కడే రాంగ్ రాసావు. అసలు ఫస్ట్ లెటర్ రాయమన్నా అది తీసావు. తర్వాత ఈక్వల్ టు పెట్టాలి ఫస్ట్, తర్వాత కర్లీ బ్రేసెస్, తర్వాత స్ట్రింగ్ని ఎప్పుడైనా సరే శ్వేత అనేదాన్ని స్ట్రింగ్ అది. సో స్ట్రింగ్ అనేది మనం ఎలా ప్లేస్ చేస్తాం, డబుల్ కోట్స్లో ప్లేస్ చేయాలి. సో అక్కడ ఒక రాంగ్. సో ఇక్కడ ఎప్పుడైనా ఎండింగ్ సెమీకోలన్ ఉండదు, సెమీకోలన్ పెట్టావు, ప్రతిదీ కామా అనమాట నీకు పెట్టాల్సింది, కామా పెట్టుకోవాలి. సో మొత్తం రాంగ్ రాసావు. ఒక ఆబ్జెక్ట్ రాయమంటే నేను ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంటర్నల్ చెప్తున్నాను, కాన్సన్ట్రేటెడ్ విను. అర్థమవుతుందా? సో ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలంటే జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసినట్టే డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా? లెట్ నేమ్ అన్నట్టుగా డిక్లేర్ చేస్తున్నాం. ఈక్వల్ టు ప్రతి దానికి ఆబ్జెక్ట్ ఏదైనా ఒక వేరియబుల్ డిక్లరేషన్ జరిగేటప్పుడు ఈక్వల్ టు ఇచ్చేసేసి దాని పక్కన పెడతాం. ఓకేనా? ఈక్వల్ టు ఇచ్చి దాని పక్కన పెట్టేటప్పుడు అది స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లో పెడతాం. ఇప్పుడు నువ్వు శ్వేత అని పెట్టావు, అక్కడ స్ట్రింగ్ అది కీ, అది వాల్యూ అనేది నీకు ఎక్కడో డిక్లేర్ చేసింది కాదు కదా శ్వేత అనేది. సో అందుకని నువ్వేం చేయాలంటే చెప్తున్నారా, ఏదైనా నీకు అర్థం అవ్వడం ముఖ్యం, ఏంది ఎందుకు. ఓకేనా? సో మై డీటెయిల్స్ అని పెడుతున్నాను ఇక్కడ. ఓకే, సో ఈ మై డీటెయిల్స్ అని పెట్టినప్పుడు ఇక్కడ కన్సోల్ ఎలా వచ్చింది మనకి. సో నేను ఇచ్చిన ఆర్డర్ కాకుండా ఈ ఆర్డర్లో వస్తుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది అనమాట అది. సో ఇప్పుడు చూడు, మనం మామూలుగా ఇచ్చిన ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇక్కడ అలా ఉంటుంది. ఓపెన్ చేయగానే ఏముంటుంది, ఏజ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఇలా ఉంటుంది అనమాట ఆర్డర్. సో ఏ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదా ఫస్ట్ కదా, సో అందుకని ఇది ఫస్ట్లో ఉంటుంది. సో అయితే ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ మొత్తం ప్రింట్ అయింది, కానీ నాకు ఆబ్జెక్ట్ లోపల ఒక ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి. ఒక ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తాం ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీని. సో ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీని యాక్సెస్ చేయడానికి డాట్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ కావాలి అనుకో నాకు, సో డాట్ మై డీటెయిల్స్ డాట్ ఫస్ట్ నేమ్ ఇలా ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు మనకేమొస్తుందంటే, సో చూస్ జయంత్ అనుకుంటుంది. ఇప్పుడు నాకు ఇంకోటి లాస్ట్ నేమ్ కావాలి, ఏం చేస్తాం, మై డీటెయిల్స్ డాట్ లాస్ట్ నేమ్ చూస్తే. సో ఈ ఆబ్జెక్ట్లో కూడా కీ వాల్యూస్ ఏంటంటే, కీలు ఏముంటాయి అంటే, కీస్ యాక్సెస్ వేరియబుల్కి ఎలా ఇచ్చావు ఇక్కడ కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. నీకు మామూలుగా ఐఫోన్స్ అవి యాక్సెప్ట్ చేయదు అనమాట. ఫస్ట్ ఐఫోన్ నేమ్ అని ఇస్తున్నా, సో అది యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది అనమాట. సో మనకి అలా యాక్సెస్ చేయదు. అయితే నీకు ఒకవేళ ఐఫోన్తో కావాలి అనుకుంటున్నావు అనుకో, సో ఇప్పుడు నాకు ఐఫోన్తో కావాలి అనుకుంటే దాన్ని ఏం చేయొచ్చు అంటే, కీ వాల్యూని వరకు మనం ఇలా పెట్టచ్చు అనమాట. అంటే కీని కూడా నువ్వు డబుల్ కోట్స్లో పెట్టచ్చు అనమాట. కీని కూడా అలా పెడితే, సో దేనికైనా పెట్టచ్చు, ప్రతిదానికి కీ కూడా మనము ఇలా పెట్టచ్చు అనమాట. ఓకేనా? సో అలా మనము కీ వాల్యూస్ని ఇలా డిక్లేర్ చేస్తాం. సో ఫస్ట్ నేమ్ని యాక్సెస్ చేయాలంటే విత్ డాట్ నోటేషన్. ఓకేనా? ఇలా ఆబ్జెక్ట్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడం ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? అయితే మై డీటెయిల్స్ డాట్ లాస్ట్ నేమ్. ఇంకా నేనేం చేస్తానంటే దీని లోపల ఆబ్జెక్ట్ లోపల ఓన్లీ కీ వాల్యూసే కాదు, కీస్కి మళ్ళీ ఆబ్జెక్ట్స్, ఇన్నర్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడైనా నేను అడ్రస్ అని పెడుతున్నా, అడ్రస్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, సో విలేజ్ అని ఇస్తున్నా, విలేజ్, సో డబుల్ కోట్స్లో విలేజ్ అని ఇస్తున్నా. అలాగే లోపల డీటెయిల్స్ అని పెట్టి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ పెట్టచ్చు నేను. సో ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఎంత డీప్గా వెళ్ళిపోతాయి అనమాట. సో మన ఇష్టం, మన ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందని మనం డిక్లేర్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ లోపల కీ వాల్యూస్ ఉంటాయి, కీస్కి వాల్యూస్ అనేవి ఆబ్జెక్ట్స్ కూడా అవ్వచ్చు, మళ్ళీ దాని లోపల మళ్ళీ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ అని. సో ఎప్పుడైనా కోలాన్ పెట్టేసేసి ఆబ్జెక్ట్స్ ఉంటాం. అయితే ఇలా మనం యాక్సెస్ చేస్తాం. అయితే ఇప్పుడు నాకు ఈ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు నాకేంటంటే విలేజ్ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాను మనం? ఇప్పుడు డైరెక్ట్ ప్రాపర్టీని అయితే నేను యాక్సెస్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేస్తాను, ఎలా యాక్సెస్ చేయొచ్చు, విలేజ్ అనే ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేయొచ్చు? మై డీటెయిల్స్ ఆఫ్. ఓకే, సో అలా యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన నోటేషన్ నీకు ఇది కదా. సో అడ్రస్ అనేది దాన్ని ప్రింట్ చేయాలంటే ఫస్ట్
అడ్రస్ డాట్ విలేజ్ అని పెట్టొచ్చు. సో మై డీటెయిల్స్ డాట్ అడ్రస్ డాట్ విలేజ్ చెప్పు బట్ మై డీటెయిల్స్ డాట్ అడ్రస్ డాట్ విలేజ్ పెట్టచ్చా? సో ఎంత ఇన్నర్ ప్రాపర్టీస్ అయినా సరే అడ్రస్ డాట్ విలేజ్ అని పెడుతున్నాను నేను. సో ఇలా నీకు ప్రాపర్టీ అనేది వస్తుంది అనమాట. నరసింహం వస్తుంది. అయితే ఇయర్ అనేది కావాలి నాకు ఈ ప్రాపర్టీ. ఇప్పుడు ఏం పెట్టచ్చు? ఇయర్ అనే ప్రాపర్టీ కావాలంటే మై డీటెయిల్స్ డాట్ అడ్రస్ డాట్ డీటెయిల్స్ డాట్ ఇయర్ డీటెయిల్స్ డాట్ ఇయర్. సో అలా నువ్వు ఒక ప్రాపర్టీని యాక్సెస్ చేయడం ఇలా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో అది మనకి ఇది ఒకటి అనమాట. ఓకే, అయితే ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ 2 వేస్లో యాక్సెస్ చేస్తాం. ఒకటేంటంటే డాట్ నోటేషన్. సో ఇప్పుడు నేను డాట్ నోటేషన్తో యాక్సెస్ చేశాను. అలాగే నువ్వు ఇంకో నోటేషన్ ఉందన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నోటేషన్తో ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేయడం ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మార్చాను నేను ఐఫోన్ అని పెట్టాను. మై డీటెయిల్స్ డాట్ ఫస్ట్ ఐఫోన్ నేమ్ అని పెట్టాను. డాట్ అని పెడితే ఇప్పుడు అది రాదనమాట, పని చేయదు మనకి. ఓకే, ఇలా పెడితే మనకు ఆ నేమ్ పని చేయదు. చూడు, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకంటే ఐఫోన్స్ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు డాట్ నోటేషన్ అనేది. సో అలాంటి ఐఫోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ స్పేస్ నేమ్ అని ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే అది యాక్సెప్ట్ చేయదు అనమాట ఈ డాట్ నోటేషన్. సో అలాంటప్పుడు డాట్ నోటేషన్ మనకు పనికిరాదు. సో జనరల్గా డాట్ నోటేషనే వాడుతుంటారు. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్లో ఐఫోన్స్ ఉంది, కీ వాల్యూస్లో ఐఫోన్స్ ఉన్నప్పుడు సో నువ్వేం చేయాలంటే ఇలా వాడకుండా నేను డాట్ ఫస్ట్ నేమ్ డాట్ కాకుండా స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానికి స్క్వేర్ బ్రేసెస్ పెట్టు. సో స్క్వేర్ బ్రేసెస్ పెట్టాక దాని లోపల ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. మళ్ళీ డైరెక్ట్గా నేమ్ ఇవ్వకూడదు, స్ట్రింగ్ లాగా అంటే ఏం చేస్తాం? డబుల్ కోట్స్ లోపల ఫస్ట్ ఐఫోన్ అండ్ నేమ్ ఇలా యాక్సెస్ చేస్తాం. ఇలా ప్రతి ప్రాపర్టీని యాక్సెస్. ఇలా అయితే నీకు అసలు ఎర్రర్ రాదు. డాట్ కన్నా కూడా ఇది బెటర్ వే అనమాట. నువ్వు ఇలా యాక్సెస్ చేయొచ్చు. జనరల్గా అయితే మామూలు రిక్వైర్మెంట్స్ డాటే యూజ్ చేస్తాము, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఉంది కాబట్టి ఇలా యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు మై డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ కాకుండా ఇప్పుడు అడ్రస్ అని పెట్టాను అనుకో, అడ్రస్ ఆఫ్ మళ్ళీ ప్లేసెస్ పెట్టుకోవచ్చు. తర్వాత విలేజ్ కావాలనుకో విలేజ్. అలా ఒక్కొక్క ఇది పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట మనం. మళ్ళీ బ్రేసెస్ పెట్టుకోవడం మనకి మళ్ళీ డీటెయిల్స్ కదా, మనకి డీటెయిల్స్ అని పెడుతున్నాం. అడ్రస్ లోపల డీటెయిల్స్ విలేజ్ కాదు కదా. సో ఇక్కడ అడ్రస్ అని పెడితే అడ్రస్ లోపల ఓకే 1 సెకండ్ ఇక్కడ డీటెయిల్స్ అడ్రస్ లోపల డీటెయిల్స్ కదా. ఇప్పుడు చూస్తే ఇయర్ 1994 అని వస్తుంది. అయితే నేను ఒకటి లేనిది చూస్తున్నా. ఇప్పుడు మై అని పెడుతున్నా. ఇక్కడ ఇప్పుడు ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ వచ్చేసేసింది అక్కడ. చూడు, మనకి డీటెయిల్స్ అని పెట్టినప్పుడు నాకేమొస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తం వస్తుంది. మళ్ళీ ఇయర్ అని రాదు, ఇయర్ ఒకటి రాదు. అంటే దీని లోపల ఏముంటే మొత్తం వస్తాయి నాకు. ఇప్పుడు దాని లోపల ఇయర్ ఒకటే ఉంది. ఇక్కడ చూడు ఆబ్జెక్ట్ వచ్చింది ఇయర్ అనేసి. డాట్ ఇయర్ అని పెడితే మళ్ళీ మనకు వస్తుంది అనమాట. ఓకేనా? అలా ప్రాపర్టీస్ నువ్వు యాక్సెస్ చేయొచ్చు. అయితే ఒక ప్రాపర్టీ లేని ప్రాపర్టీ నేను యాక్సెస్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు అడ్రస్ లోపల మై అనే ప్రాపర్టీ ఏమైనా ఉందా? లేదుగా. నేను ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు ఏమొస్తుంది? ఎర్రర్ రాదు. సో ఫస్ట్ సారి దానికి ఎర్రర్ రాదు. ఓకేనా? ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మై డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ ఉందా, తర్వాత మై అని యాక్సెస్ చేస్తున్నా. ఈ ప్రాపర్టీ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, అన్డిఫైన్డ్ వస్తుంది. కానీ దీని తర్వాత కనుక నువ్వు దీని తర్వాత నేను ఇంకోటి యాక్సెస్ ట్రై చేశాను అనుకో, మళ్ళీ ఫస్ట్ టైం ట్రై చేశాను అనుకో, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్డిఫైన్డ్ లోపల చెక్ చేస్తున్నాం అనమాట. అన్డిఫైన్డ్ ఆఫ్ ఫస్ట్ అంటే ఉండదు కాబట్టి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. కెనాట్ రీడ్ ప్రాపర్టీ ఫస్ట్ ఆఫ్ అన్డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్ లోపల ఫస్ట్ అనేది లేదు అని చెప్తుంది అనమాట. సో ఫస్ట్ సారి దానికి ఎర్రర్ రాదు, అన్డిఫైన్డ్ వస్తుంది లేని ప్రాపర్టీ తీసుకుంటే. కానీ నెక్స్ట్ సారి ఏం చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, అలా ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ని 2 వేస్లో యాక్సెస్ చేస్తాము. ఓకే, ఇంకొక వే ఉంది. ఇది ES6 అనమాట. ES6లో వచ్చింది మనకి వే. ఇదే చెప్తారు వీటి క్లాస్ నోట్స్ చెప్తా. సో ఇలా 2 వేస్లో యాక్సెస్ చేశారు ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్. సో వాట్ ఈస్ ద థర్డ్
థర్డ్ వే ఏంటి అంటే నీకు ES6లో వచ్చింది, అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ES6 అంటే జావా స్క్రిప్ట్లో ఎలా వచ్చింది అంటే ఇప్పుడు నాకు దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటారు పాప. సో థర్డ్ వే ఏంటి అంటే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చర్ చేసుకొని యాక్సెస్ చేసుకున్నాం ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్ లోపల. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇవి ఎలా యాక్సెస్ చేస్తామంటే లెట్ కానీ వేర్ కానీ ఏదో పెట్టుకో. లెట్ నీకు ఏ ప్రాపర్టీ కావాలి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ కావాలనుకుంటున్నాం అనుకో, కర్లీ బ్రేసెస్ లోపల. సో ఇది తర్వాత చెప్తాను డీస్ట్రక్చరింగ్ అనేది, ES6 కాన్సెప్ట్స్ కవర్ చేసేటప్పుడు చెప్తాను బెటర్. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తాము, ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ ప్రీవియస్గా యాక్సెస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో అండ్ ఆల్సో నీకు చూడు ఈ కీ వాల్యూస్ అనేవి ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు సో ఇస్ మేజర్ ట్రూ బులియన్ వాల్యూస్, ఓకేనా. సో ఇప్పుడు ఇయర్ అనేది నేను నల్ పెట్టుకోవచ్చు. సో ఎనీ వాల్యూ నువ్వు ఇవ్వచ్చు. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ. ప్రిమిటివ్ అన్నీ మనం పెట్టుకోవచ్చు, అన్డిఫైన్డ్ పెట్టుకోవచ్చు, ఓకేనా. మీకు ఏది కావాలో పెట్టుకోవచ్చు కీ వాల్యూస్ అనేవి. ఓకే, ఇలా పనిచేస్తుంది ఈజ్ మేజర్. ఇప్పుడు ఇక్కడ అన్ని వాడేగా, నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ బులియన్ అన్ని వాడేగా అలా. సో అన్డిఫైన్డ్ వాడలేదు, బట్ ఎనీవే ఓకేనా. అయితే ఇంకా మనకి ఇంకో రిఫరెన్స్ డేటా టైప్ ఏంటి అంటే మనకి అరే. సో డిఫరెన్స్ బిట్వీన్ అరే ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో ఇప్పుడు నీకు ఇది టైప్ ఆఫ్ చూడాలిగా, మనం అన్నీ చూసాం కదా టైప్ ఆఫ్ అనేది. సో console.log ఆఫ్ మై డీటెయిల్స్ అని ఫస్ట్ పెడుతున్నా, ఓకేనా. మై డీటెయిల్స్ అని పెట్టా. చూడు మై డీటెయిల్స్ అంటే ఫస్ట్ నీకు మొత్తం వచ్చింది ఆబ్జెక్ట్ మొత్తం, ఇది నీ మొత్తం ఆబ్జెక్ట్. సో నీకు ఎలా కావాలని ఇప్పుడు ఇంకో వే ఏంటి అంటే నీకు దీని లోపల ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ప్రాపర్టీ పాత్ కొట్టుకొని ఇక్కడ మై డీటెయిల్స్ పక్కన మై డీటెయిల్స్ అని రాసుకొని దాని పక్కన ఇలా పెట్టామంటే నీకు ఆ ప్రాపర్టీని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట డైరెక్ట్గా. కాపీ ప్రాపర్టీ పాత్ ఇప్పుడు నాకు అడ్రస్ లోపల ఉందనుకో, ఇక్కడికి వచ్చి చూస్తే సో నాకు అడ్రస్ లోపల డీటెయిల్స్ లోపల ఇయర్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. కాపీ ప్రాపర్టీ పాత్, ఓకే. కాపీ ప్రాపర్టీ పాత్లోకి వెళ్ళి మై డీటెయిల్స్ పక్కన డాట్ పెట్టేసేసి మై డీటెయిల్స్ డాట్ అడ్రస్ డాట్ డీటెయిల్స్ డాట్ ఇయర్ అంటే నువ్వు రాయకుండా కాపీ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ నువ్వే రాయి బెటర్. అలా పాత్ తీసుకోవచ్చు, నల్ల వస్తుందిగా మనం ఇచ్చిన దగ్గర. అలా ఒక ప్రాపర్టీని ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు, ఓకే. అయితే మనం చెక్ చేయాల్సింది టైప్ ఆఫ్ మై డీటెయిల్స్ అనేది ఏంటిది. సో జావా స్క్రిప్ట్లో ఏంటంటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ అనమాట, ఓకే. టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది మనకు ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్లో. టైప్ ఆఫ్ నల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఓకే. అదనమాట టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఓకే. ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ద బగ్ ఇన్ జావా స్క్రిప్ట్, ఓకే. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి అంటే అరే, ఓకే. సో అరే ఏంటి అంటే ఆబ్జెక్ట్. టైప్ ఆఫ్ నల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, కానీ అదే ఎందుకు అనేది తెలియదు జనరల్గా. టైప్ ఆఫ్ నల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అలా. అయితే సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అర్థమైందా. ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూ పేర్. సో వాట్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే మీకు ఆబ్జెక్ట్స్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఆర్ కీ వాల్యూ పేర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని చెప్పాలి, ఓకేనా. ఇది ఒకటి అనమాట. అయితే నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి అరే. లెట్ స్టూడెంట్స్ అని పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనే లిస్ట్ ఉంది, ఓకేనా. అలాంటివి స్టోర్ చేయాలంటే ఇందాక నేను వేరియబుల్స్లో స్టోర్ చేయాలంటే స్టోర్ చేయలేం కదా. ఒక క్లాస్ స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ ఇలా డిక్లేర్ చేయలేం కదా. అందుకని నేను ఏం చేస్తాను లెట్ స్టూడెంట్స్ ఈక్వల్ టు సో అరే ఎలా డిక్లేర్ చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ అనమాట. ఆబ్జెక్ట్ వచ్చేసరికి కర్లీ బ్రేసెస్, ఇది వచ్చేసరికి స్క్వేర్ బ్రేసెస్. ఈ స్క్వేర్ బ్రేసెస్లో నీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని స్ట్రింగ్స్లో పెట్టుకోవాలి. నువ్వు ఇదే మిస్టేక్స్ చేస్తావు ఎప్పుడు చేసినా చూడు. నువ్వేం చేస్తావంటే స్ట్రింగ్స్లో పెట్టాలి గ్యాప్, ఓకేనా. ఇప్పుడు నీ పేరు ఉంది, సో శ్వేత అని పెడుతున్నాను, ఓకే. సో శ్వేత అని పెట్టినప్పుడు దాన్ని స్ట్రింగ్లో పెట్టాను నేను. నెక్స్ట్ ఇంకెంతమంది ఉన్నారు క్లాస్లో, సో నేను జయంత్ అని పెడుతున్నాను. సో ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది డీటెయిల్స్ నువ్వు అరేస్లో స్టోర్ చేసుకోవచ్చు.
ఒక 1,00,000 మెంబర్స్ ఉంది, 1,00,000 నువ్వు స్టోర్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? సో అయితే ఆ, శ్వేత జయంతి ఇలా పెడుతున్నా, ఇంకా సార్ 3 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇలా స్టూడెంట్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. అయితే దీని లోపల ఏమేమి ఉంటాయంటే, సో ఎప్పుడైనా సరే అరేస్ని హోమోజీనియస్ హెట్రోజీనియస్ అరేస్ అంటారు. హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను అన్ని స్ట్రింగ్స్ పెట్టాను. సో యాక్చువల్గా జనరల్గా ప్రిఫరబుల్ ఏంటంటే హోమోజీనియస్ అరేసే ప్రిఫరబుల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉండవు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనే ఉండవు. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ పెడితే అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడైనా హోమోజీనియస్ అరేస్ అనేది ప్రిఫరబుల్, లేదా స్ట్రింగ్సా, నెంబర్సా, ఆబ్జెక్ట్సా, బులియన్స్ ఏనా. ఓకేనా? సో ఇప్పుడు నేను స్ట్రింగ్స్ పెట్టాను ఇక్కడ. అయితే దీని లోపల ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలి నేను. ఎలా యాక్సెస్ చేస్తాను? సో ఆబ్జెక్ట్కి ఎలా యాక్సెస్ చేస్తాను అంటే ఎలా యాక్సెస్ చేస్తామంటే అదే ఇందాక ఎలా యాక్సెస్ చేశాను నేను, ఎలా ప్రింట్ చేశాను మై డీటెయిల్స్లో ఉన్న వాటిని. డాట్ నోటేషన్ స్క్వేర్ బ్రేసెస్ అని చెప్పాలి. ఓకేనా? యాక్సెస్ ఎలా చేసామంటే డాట్ నోటేషన్తో చేస్తాము. ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ని డాట్ నోటేషన్తో చేస్తాము. ఓకేనా? ఇది వచ్చేసరి ఇంకో వే ఏంటంటే మనకి స్క్వేర్ బ్రేసెస్తో చేస్తాము. ఇక్కడ ఎలా చేస్తామంటే మనకి ఈ ఆబ్జెక్ట్ ఇది అరే అనమాట. సో అరే లోపల ఉన్న ప్రతి ప్రాపర్టీని మనం ఎలా చేస్తామంటే స్టూడెంట్స్ ఆఫ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టూడెంట్స్ అని పెడుతున్నా ఫస్ట్. ఓకే, ఇక్కడికి వచ్చి ఎలా ఉంది, వచ్చిందా మనకి. సో అరే యొక్క ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ అంటే ఫస్ట్ వాల్యూకి 0 ఇండెక్స్. సో 1, 2. సో 0 అనేది శ్వేత ఇలా వస్తుంది అనమాట. అయితే దీని లోపల ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేస్తాం? దీంట్లో డాట్ నోటేషన్ పనికిరాదు. సో ఇండెక్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ యాక్సెస్ చేస్తాం మనం. ఇప్పుడు దీంట్లో డాట్ నోటేషన్ అనేది పనికిరాదు అనమాట. దీంట్లో ఇందాక మనం పెట్టాం కదా, సో బ్రాకెట్స్ పెట్టి దాంట్లో ఒక స్ట్రింగ్ లా పెట్టాం కదా, అలా నేనేం చేస్తానంటే ఇక్కడ బ్రాకెట్స్ పెడుతున్నా. సో ఇండెక్స్ వాల్యూ ఏంటి, ఫస్ట్ 0 పెడితే శ్వేత వస్తుంది. సో 1 పెట్టాను అనుకో, సో స్టూడెంట్స్ ఆఫ్ 1, స్టూడెంట్స్ ఆఫ్ 2. ఓకే, మొత్తం డీటెయిల్స్ యాక్సెస్ చేశాక అలా నువ్వు ఆ ఎరే లోపల ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. సో విత్ 0, 1, 2, 3. అయితే ఎరేకి ఇంకోటి ఏంటి అంటే మనకి డాట్ లెంత్ అనే ప్రాపర్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు లాస్ట్ది యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, దాని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నీకు తెలియదు కదా. లాస్ట్ ఇప్పుడు దీని లోపల 3 ఉన్నాయి కాబట్టి నువ్వు కనబెడుతున్నావు, ఒక 100 ఉన్నాయి, నువ్వు లెక్క వేయలేవుగా. అందుకని లాస్ట్ డైరెక్ట్గా కావాలంటే మనకి స్టూడెంట్స్ ఉంది కదా, స్టూడెంట్కి డైరెక్ట్గా డాట్ లెంత్ అని కనిపిస్తే మనకి ఏం చేస్తా అంటే ఆ ఎరే యొక్క లెంత్ ఇస్తాను అనమాట. ఇప్పుడు దీని లోపల ఎన్ని ఉన్నాయి మొత్తం ఎలిమెంట్స్, అదే మొత్తం ఎంత వస్తుంది లెంత్. సో ఎరే డాట్ లెంత్ అంటే ఎరే అనేది మనకు స్టూడెంట్స్ అనేది ఎరే, దాని లెంత్ అని పెడితే మనకి దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు లాస్ట్ ప్రాపర్టీ యాక్సెస్ చేయాలంటే ఏం చేయొచ్చు, నాకు లాస్ట్ది యాక్సెస్ చేయాలి. ఎట్లా పెట్టాలి ఇది, ఇట్లా పెడితే వస్తా. ఏమొస్తుంది, నాకు కావాల్సిన ప్రాపర్టీ నాకు బాబు అనేది ప్రింట్ అవ్వదు. ఏమని పెట్టాలి, అసలు బాబు అని ఎందుకు పెడతా బ్రాకెట్స్లో? ఇందాక అసలు ఎలా యాక్సెస్ చేసాను ఈ ప్రాపర్టీస్ని? సో ఇప్పుడు ఇందాక స్టూడెంట్స్ లోపల ఫస్ట్ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాను చెప్పు. అలాగే నాకు లాస్ట్ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలి 2. కానీ నాకు దీంట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇలాంటి తెలిసి చెప్తున్నా తెలియదు కాబట్టి లాస్ట్ ప్రాపర్టీని ఎలా లాజికల్గా ఎలా యాక్సెస్ చేయాలి.
ఎన్ ఎన్ని పెడితే ఎట్లా వస్తుంది? లెంత్ ఎంత ఉంది? 3 ఉంది. లెంత్ ఎంత ఉంటుంది మనకి? ఎరే లెంత్ ఎంత? అంటే స్టూడెంట్స్ ఆఫ్ లెంత్ -1 ఎక్కడ పెట్టాలి చెప్పు? ఆ 0 ప్లేస్ లో పెట్టాలి. ఇట్లా పెట్టచ్చా? ఇంతేనా? మళ్ళీ స్టూడెంట్స్ పర్ లెంత్ ఎక్కడ? ఇక్కడ అవసరం లేదా? ఇంతేనా? అన్డిఫైన్డ్ వస్తుంది. ఇలాగే పెట్టాలి. స్టూడెంట్స్ ఆఫ్ స్టూడెంట్ డాట్ లెంత్ -1. ఇక్కడ నీకు 2 వస్తుంది కదా ఇక్కడ వాల్యూ. ఇక్కడ 2 వస్తుందంటే దీన్ని తీసుకెళ్ళి ఆ బ్రేసెస్లో పెట్టేసి వచ్చేసినట్టే కదా. బాబు వస్తుంది. సో అలా లాజికల్గా ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం తెలియాలి. ఇప్పుడు మిడిల్ వాల్యూ యాక్సెస్ చేయమంటాను నేను. మిడిల్ వాల్యూ ఎలా యాక్సెస్ చేస్తాం? 0 కాదు. ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి. 3 కాదు, 10 ఉన్నాయి అనుకో. మధ్యలో ఉన్న 2 వాల్యూస్ కావాలి నాకు. అదే అలా ప్రాపర్టీస్ పెట్టుకొని యాక్సెస్ చేయగలగాలి. అవే లాజికల్ థింకింగ్ ఇప్పుడు. ఓకేనా? సో అలా వస్తుంది. అలా ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే దీని లోపల స్ట్రింగ్స్ ఏ ఉంటాయా అంటే స్ట్రింగ్స్ చాలా ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. నేనేం చేస్తానంటే ఇలా స్టూడెంట్స్ అనేవి ఓన్లీ నేమ్సే కాదు. స్టూడెంట్స్కి క్లాస్ లోపల స్టూడెంట్స్ అంటే వాళ్ళ పేరు ఉంటుంది, ఏజ్ ఉంటుంది, జాయినింగ్ డేట్ ఉంటుంది, ఫీజు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ అరే లోపల ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి సో నేమ్, ఓకే, తర్వాత ఇలా క్లియర్గా రాసుకో. ఎప్పుడైనా కింద కనుక్కొని ఇలా రాసుకుంటే నీకు క్లియర్గా ఉంటుంది. నేమ్ శ్వేత. నెక్స్ట్ ఫీజ్. సో ఫీజ్ అనేది చెప్పేసి ఫీజ్ అనేది నెంబర్ కదా. సో 25,000 ఇంత పెడుతుంది. ఇలా చాలామంది ఉంటాయి ఇక్కడ డీటెయిల్స్. ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంతమంది అయినా స్టూడెంట్స్. ఇప్పుడు ఎలా యాక్సెస్? సో అరే లోపల ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉండొచ్చు. అయితే హోమోజీనియస్ అని చెప్పి అన్ని ఆబ్జెక్ట్స్ పెడుతున్నాను నేను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టూడెంట్స్. ఎలా యాక్సెస్ చేయొచ్చు? ఇప్పుడు నాకు సెకండ్ లాస్ట్ది కావాలి ఆబ్జెక్ట్. అంటే లెంత్ వైజ్ అవసరం నాకు. సో సెకండ్ వాల్యూ యాక్సెస్ చేయాలి. బాబు అని ప్రింట్ చేయాలి. అప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాం? స్టూడెంట్స్ డాట్ ఏ నేమ్ వస్తుంది చెప్పి. ఇక్కడ 2 ఉన్నాయి. సెకండ్ నేమ్ ఎట్లా వస్తుంది? స్టూడెంట్స్ డాట్ నేమ్ అంటే వస్తుందా? ఫస్ట్ వాల్యూని అసలు ఎలా యాక్సెస్ చేస్తాం? ఫస్ట్ వాల్యూని ఇందాక ఫస్ట్ వాల్యూని ఎలా యాక్సెస్ చేసావు? అసలు అరే లోపల వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తావు? ఫస్ట్ చెప్పావు కానీ ఎలా యాక్సెస్ చేస్తాం? అసలు అరే లోపల వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి కదా. ఇప్పుడు దీని లోపల ఫస్ట్ ఆబ్జెక్ట్ కావాలి నాకు. అప్పుడు ఏం చెప్తా? పెడుతున్నాక ఇప్పుడు స్టూడెంట్స్ ఆఫ్ 0 అనేది ఏంటిది మనకి కదా. సో దీని లోపల నాకు నేమ్ అనే ప్రాపర్టీ అదే శ్వేత అనేది కావాలి. అప్పుడు ఏం పెడతాం? ఇప్పుడు ఇక్కడ కన్సోల్ ఏం ప్రింట్ అయితే చెప్పింది? ఈ 2 ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అవుతాయి. అంతే. ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేస్తాం? డాట్ నేమ్ అని పెట్టాలి. అది చూడు. సో ఇదే యాక్సెసింగ్. ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ని, అరేస్ లోపల ప్రాపర్టీస్ని మేబీ లోపలికి ఇన్నర్కి వెళ్ళిపోవచ్చు. ఎలా యాక్సెస్ చేయాలనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు నాకు ఇక్కడ
డేటా అని పెట్టేసేసి దీని లోపల మళ్ళీ అదే పెట్టుకోవచ్చు నేను 2, 3 పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే ఈ ఫస్ట్ వాల్యూ కావాలి ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం? టూనా ఎరే లోపల వాల్యూస్ని దేన్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తాం? టూ చెప్పేవన్నావు. అసలు ఎరే లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ స్టూడెంట్స్ లోపల? ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అప్పుడు దీనికి 0, దీనికి 1, 2 పెడితే ఏమొస్తుంది దాని లోపల? అది ఆబ్జెక్ట్ కదా, దాని లోపల ఆబ్జెక్ట్. ఫస్ట్ అరే లోపల ఫస్ట్ నీకు ఏది కావాలి? ఇది కావాలి. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని తీసుకోవాలి కదా నువ్వు. ఏం చేయాలి దానికి? డేటా ఆఫ్ అంటే ఇదేనా? 0. అప్పుడు ఏం వాల్యూ వస్తుంది? వచ్చిందా? అలా ఈ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలి. ఇంక ఎంత డీప్గా వెళ్ళాలి. ఆబ్జెక్ట్ అయితే డాట్ పెట్టుకుంటావు. ఫస్ట్ నీకు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. స్టూడెంట్స్ లోపల ఎరే అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నాకు ఇది దీని లోపల ఉన్నాయి పాప. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, చెప్తావుగా? చెప్పు. సో ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఇది 1 ప్రింట్ అవ్వాలి. ఏం చెప్పాలి చెప్తే స్టూడెంట్స్ అని ప్రింట్ చేస్తే నాకు మొత్తం వస్తుంది. నాకు ఈ 1 అనేది ప్రింట్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ రా. దీనిలో లేదు, ఇది 2 ఆబ్జెక్ట్సే ఉన్నాయి దీని లోపల. అంతే, 2 ఆబ్జెక్ట్స్. దాని లోపల నేను చాలా డీటెయిల్స్ పెట్టాను. లోపలికి ఇన్నర్ ఆబ్జెక్ట్స్ అవన్నీ. స్టూడెంట్స్ ఆఫ్ 1 డాట్ డేటా డాట్ చూడు అక్కడ డీటెయిల్స్ డాట్ డేటా డాట్ డాటా డేటా ఆఫ్ కాదు. డేటా ఆఫ్ అని ఎందుకు? ఇదేంటిది? ఇది డేటా అనేది ఏంటిది? చెప్పేది నువ్వు ఎలా అయితే అలా చెప్పు. డేటా అట్లా ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇదే మెయిన్ మీకు ఆబ్జెక్ట్స్ రాయడం, డిక్లేర్ చేయడం, ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం. సో నువ్వు ఇది కావాలంటే నువ్వు ఇప్పుడు స్టూడెంట్స్ అని పెట్టుకున్నావు అనుకో, జనరల్గా నువ్వు యాక్సెస్ చేయలేనప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ ఇది ఉంది, నీకు కావాల్సింది సెకండ్ ఆబ్జెక్ట్ లోపల డీటెయిల్స్లోకి వెళ్ళి, మళ్ళీ డేటాలోకి వెళ్ళి, మళ్ళీ మైలోకి వెళ్ళి, సో నీకు ఇది కావాలనుకుంటున్నావు, రైట్ నీకు కాపీ ప్రాపర్టీ పాత్ కొడితే దీని పక్కన వస్తుంది. ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. స్టూడెంట్స్ ఆఫ్ 1 డాట్ డీటెయిల్స్ డాట్ డేటా డాట్ మై ఆఫ్ 0. కానీ నువ్వు చేయగలగాలి కదా, అలా ట్రై చేయి. ఇవి 2 డిఫరెంట్ డేటా టైప్స్. అయితే దీంట్లో కూడా టైప్ ఆఫ్ ఎరే అనేది కూడా తెలుసుకోవాలి మనం. వాట్ ఈస్ టైప్ ఆఫ్ ఎరే? టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అని పెడుతున్నా, అంతేగా? స్టూడెంట్స్. సో టైప్ ఆఫ్ ఎరే ఇస్ ఇన్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, టైప్ ఆఫ్ ఎరే అనేది కూడా ఆబ్జెక్ట్ జావాస్క్రిప్ట్ లోపల ఆబ్జెక్ట్ కదా. సో టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్
టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్న, టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, టైప్ ఆఫ్ నల్, టైప్ ఆఫ్ ఎరే. సో ఈ 3 ఆబ్జెక్ట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట, లైక్ అంటే కంటిన్యూస్గా అడుగుతారు కొంచెం. టైప్ ఆఫ్ స్ట్రింగ్, టైప్ ఆఫ్ నెంబర్, టైప్ ఆఫ్ ఎరే, టైప్ ఆఫ్ బులియన్ అంటారు, టైప్ ఆఫ్ ఇది నల్ అన్డిఫైన్ అంటారు, చెప్తారు, కంటిన్యూస్గా చెప్తారు అనమాట. అట్లా గుర్తుండిపోవాలి మీకు. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తావు.